శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే విషయాలను అస్సలు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇప్పుడు చూస్తున్నారు అంటే ఇది ఆ భగవంతుడే మీకు పంపిన సంకేతమని గుర్తుంచుకోండి. ఎందుకంటే కాలచక్రం ఇప్పుడు మీకు ఒక రహస్యమైన సందేశాన్ని ఇస్తుంది. దీని గురించి తెలుసుకోవటం మీకు చాలా అవసరం. గత ఏడాది మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. బయట ప్రపంచానికి నవ్వుతూ కనిపిస్తున్న లోపల జరిగే మార్పులను ఎవరు మారుస్తారు అని ఎదురుచూస్తూ ఉన్నారు. మీరు గాడిదలాగా చాకరీ చేయడానికి పుట్టలేదు, రాజులా బ్రతకడానికి పుట్టారు. కానీ మీ నిజాయితీకి ఇప్పటి వరకు సరైన విలువ దొరకలేదు కదా. ఎంతోమంది మీ మంచితనాన్ని వాడుకొని అవసరం తీరాక చెత్తలో విసిరిపడేశారు. డబ్బు వస్తుంది కానీ చేతుల నుండి జారిపోతుంది అనేది మీ అతిపెద్ద సమస్య. కానీ 2026 మీ పాలిట సాధారణ సంవత్సరం కాదు. ఇది మీ తలరాత్రులు మార్చేసే శుక్రదశ సంవత్సరం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మట్టిని ముట్టుకున్న బంగారమయ్యే యోగం ఉంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీ రాజ్యాధిపతి అయిన శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి ఎవరికీ తెలియని జ్యోతిష్య శాస్త్ర లోతుల్లో దాగి ఉన్న 5 మహారహస్యాలను మీరు తప్పక పాటించాలి. ఈరోజు నేను చెప్పే ఈ విషయాలు మీకు టీవీలో కానీ వేరే వీడియోలో కానీ దొరకవు. ఎందుకంటే నిజాన్ని ఎవరు ఉచితంగా చెప్పరు, కానీ నేను చెబుతాను. ఎందుకంటే మీ ఎదుగుదలే నా ఉద్దేశం. ఈ వీడియోని ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీ చేతికి వచ్చిన అదృష్టాన్ని మీరే కాలితో తన్నినట్లు అవుతుంది. ఆలస్యం చేయకుండా ఆ నిగూఢ రహస్యాలను తెలుసుకుందాం. ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న ముఖ్యమైన మాట. జ్ఞానానికి మరియు మంచి సలహాలు మీకు విలువ ఇవ్వాలి. నేనేమి మీ దగ్గర డబ్బులు అడగట్లేదు. దానికి బదులుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతోమంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇచ్చిన వాడికి కోటి, దాచుకున్న వాడికి ఏమీ లేదు అనేది సామెత. మీరు మాకు ఒక సబ్స్క్రైబ్ రూపంలో మద్దతు ఇస్తే ఆ భగవంతుడు మీకు 10 లాభం ఇస్తాడు. ఇది కర్మ సిద్ధాంతం. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ నొక్కండి. 2026లో మీ కష్టాలన్నీ తీరిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక గుండె ధైర్యం చేసుకోండి. 2026లో వృషభ రాశి వారు కుబేరులు అవ్వడానికి చేయవలసిన 5 తంత్రాలు ఇవే. మొదటిగా యాలకుల మాల అద్భుతం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి సుగంధం అంటే పంచ ప్రాణాలు. అందులోనూ యాలకులు అంటే శుక్రుడికి చాలా ఇష్టం. 2026లో మీరు ఆర్థికంగా ఎదగాలంటే ప్రతి శుక్రవారం రాత్రి 5 పచ్చి యాలకులను తీసుకోండి. వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి. శనివారం ఉదయం లేచి ఆ యాలకులను ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేయండి. లేదా వాటిని పొడి చేసి టీ చేసుకొని తాగండి. ఇలా ఎందుకు చేయాలంటే యాలకుల సువాసన మీ ఆరా లేదా తేజస్సుని క్లీన్ చేస్తుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్స్ని పోగొట్టి డబ్బును ఆకర్షించే శక్తిని ఇస్తుంది. బిజినెస్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు జేబులో ఒక యాలక్కాయ పెట్టుకొని వెళ్ళండి. విజయం మీదే. రహస్యము రెండోది. వెండి చతురస్రం మ్యాజిక్. వృషభ రాశి వారు భూతత్వం కలిగిన వారు. మీకు స్థిరత్వం కావాలి. 2026లో మీ పర్సులో లేదా మీ క్యాష్ బాక్స్లో ఒక చిన్న వెండి చతురస్రం సిల్వర్ స్క్వేర్ పీస్ని ఒక ముక్కను పెట్టుకోండి. అది గుండ్రంగా ఉండకూడదు, చతురస్రంగానే ఉండాలి. జ్యోతిష్యంలో చతురస్ర ఆకారం రాహు గ్రహాన్ని కంట్రోల్ చేస్తుంది మరియు వెండి శుక్రుడికి సంకేతం. ఎప్పుడైతే రాహువు కంట్రోల్లోకి వస్తాడో అప్పుడు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. లాటరీ, షేర్ మార్కెట్ లేదా ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి రావాలంటే ఈ వెండి ముక్క మీ జేబులో ఉండాల్సిందే. దీన్ని ఒకసారి పెడితే చాలు, పదే పదే మార్చాల్సిన అవసరం లేదు. రహస్యం మూడవది. అద్దం మరియు సౌందర్యం. ఇది ఎవరికీ తెలియని సైకలాజికల్ మరియు స్పిరిచువల్ సీక్రెట్. శుక్రగ్రహం అంటేనే సౌందర్యం. వృషభ రాశి వారు 2026లో ఎంత నీట్గా, ఎంత టిప్టాప్గా ఉంటారో అంత డబ్బు వస్తుంది. చిరిగిన బట్టలు, వాడిపోయిన ముఖంతో తిరగకండి. దీనితో పాటు ఒక చిన్న తంత్రం పాటించండి. మీ ఇంట్లో భోజనం చేసే డైనింగ్ టేబుల్కి ఎదురుగా ఒక పెద్ద అద్దాన్ని పెట్టండి. ఆ అద్దంలో మీ భోజనం ప్లేట్ కనిపించాలి. ఇది ఆహారాన్ని రెట్టింపు చేసే సంకేతం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మీ ఇంట్లోని ధాన్యాన్ని మరియు ధనాన్ని రెట్టింపు చేస్తుంది. ఎక్కడ అన్నానికి లోటు ఉండదు, అక్కడ డబ్బుకి కూడా లోటు ఉండదు. రహస్యం నాలుగవది. జీవిత భాగస్వామే సంపద.
వృషభ రాశి స్త్రీలు లేదా పురుషులు శ్రద్ధగా వినండి. శుక్రగ్రహం భార్య లేదా జీవిత భాగస్వామికి కారకుడు. మీరు ప్రపంచంలో ఎటువంటి పూజలైనా చేయండి, కానీ ఇంట్లో భార్య కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తే లేదా భర్తకు మర్యాద ఇవ్వకపోతే మీరు సంపాదించిన ఆస్తి ఒక్క నిమిషంలో నాశనం అవుతుంది. 2026లో మీకు అతిపెద్ద పరిహారం ఏంటంటే మీ జీవిత భాగస్వామికి పెర్ఫ్యూమ్ను బహుమతిగా ఇవ్వటం. ఎప్పుడైతే మీ భాగస్వామి సంతోషంగా ఉంటారో మీ శుక్రగ్రహం ఉచ్చస్థితికి వెళ్తుంది. దీన్ని చేసి చూడండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెరుగుతుందో మీరే గ్రహించలేరు. రహస్యం 5వది, తెల్ల ఆవు సేవ. వృషభం అంటేనే ఎద్దు లేదా ఆవు. 2026లో మీ అదృష్ట ద్వారం తెరుచుకునేది గోమాత సేవతోనే. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. సాధ్యమైనంత వరకు తెల్ల రంగు ఆవుని వెతకండి. శుక్రవారం రోజు ఆ ఆవుని నిమిరి దానికి కొంచెం బెల్లం మరియు నానబెట్టిన శనగలు తినిపించండి. ముఖ్యంగా ఆవు వీపు మీద ఉండే మూపురం మీ చేత్తో నిమరండి. ఆ మూపురంలో సూర్యుడు మరియు గురుగ్రహ నాడి ఉంటుంది. దాన్ని తాకినప్పుడు మీ చేతి రేఖల్లో ఉన్న దోషాలు పోతాయి. ఇది ₹1,00,00,000 ఖర్చు చేసినా దొరకని పరిహారం. వారానికి ఒక్కసారైనా గోశాలకు వెళ్ళిరండి. స్నేహితులారా, వృషభ రాశి వారు 2026లో అద్భుతాలు సృష్టించే సమయం. ఇన్ని సంవత్సరాలు ఓపికగా ఎదురు చూశారు. ఇప్పుడు ఫలితాన్ని అనుభవించే సమయం వచ్చింది. నేను చెప్పిన ఈ 5 రహస్యాలలో కనీసం 3 తప్పకుండా పాటించండి. మీ జీవితం మారకపోతే అడగండి. మీకు ఈ రహస్య సమాచారం నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.